పేదల సేవలో భాగంగా పింఛన్లకు ప్రతి నెల 2,700 కోట్లు ఇస్తున్నామని, దేశంలోనే అతి పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పింఛన్లు 4,000, 6,000, 15,000 ఇవ్వటం ఒక చరిత్ర అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నేడు సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొని మాట్లాడిన మంత్రి స్వామి, ఈ పింఛన్ల పంపిణీలో మంత్రి స్వామితో పాటు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ప్రజలపై ప్రేమతో ప్రజలు సంతోషంగా ఉండాలని జీఎస్టీ తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు రావిపాటి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీన సమక్షంలో, అదే గౌరవ శాసనసభ్యుల గారి సమక్షంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే మన జిల్లా నుంచి ప్రారంభమై సాయంత్రం 8:30 ఈవెన్ చేతి వృత్తులు, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్స్ అనుకోండి, ఆ మాన్యువల్ వారికి, సో కళా వృత్తి, ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వారు ఈ ప్రకటించిన జిఎస్టీ రెడ్యూస్ రేట్స్ని చేయాలన్నమాట. ఇది అల్టిమేట్ కార్యక్రమం. సో ప్రభుత్వం ఉద్దేశించిన పథకాన్ని ఈ రీతిగా అందరికీ తీసుకెళ్లాగా చాలా బాగుంటుంది. ఎంతకు వస్తుందని అడుగుతారు. ఆన్లైన్లో రేట్ తక్కువ చూపించా పేపర్లో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఓకే. సార్ సమస్య అది అంగన్వాడీ ఒకటే సార్. జిఎస్టీని తగ్గించడం వల్ల, 2 స్లాబులు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా ప్రజలకు 8,000 కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు. ఈరోజు గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. పౌరులు పొందే లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది. దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి. అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు మేము ముగ్గురం పార్టిసిపేట్ చేయడం జరిగింది. పబ్లిక్తో పాటు వ్యాపార దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వారితో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. టేబుల్ ఏదైతే కొత్త దానివల్ల ప్రజలకు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అదేవిధంగా 1వ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన. ఎప్పటిలాగానే పెన్షన్ మేము రాష్ట్రంలో
ఇబ్బందులు ఉన్నప్పటికీ 2,700 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి పేదలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.